సేవ చేయాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి, చేసేవాళ్ళం మేము. కష్టార్జితంతో పిల్లలకి పెళ్ళానికి సమయం ఇవ్వకుండా సంపాదించిన ప్రతి రూపాయి ఈ అరాచకాన్ని అరికట్టాలి, ఎట్లాగైనా దీన్ని మనం సమాధానం చెప్పాలి, నా వంతుగా ఏం చేయాలి అని చెప్పి నా భర్త పోరాడి ఈ రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. మీరు చేసిన దాష్టికాలకి బలయ్యే రావాల్సి వచ్చింది. బల అయ్యాం కాబట్టి వచ్చాం. ఇక్కడ చక్కగా పెత్తనం చేయడానికి, ఎమ్మెల్యే అనిపించుకోవడానికి, ఇంకోటి అనిపించుకోవడానికి రాలేదు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ పనులు చేస్తున్నారో మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చుకొని వస్తాం. చాలా తప్పు మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఆపేయండి, ఇంకా అలా మాట్లాడకూడదు. మీ 40 ఏళ్ల చరిత్ర, రాజకీయ ప్రస్థానం, ఈ మాట మీకు చెప్పలేకపోయినా 20 నెలల నేను ప్రజాసేవ కోసం వచ్చాను, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని వచ్చాను. నేను చెప్తున్నాను వినండి. తప్పు. ఆడపిల్లల గురించి మాట్లాడకూడదు. కులాన్ని అడ్డుపెట్టుకొని ఆసరాగా తీసుకొని వచ్చానని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను పలానా కులం కాబట్టి నన్ను ఆశీర్వదించలేదమ్మా. ఈ రాష్ట్రానికి ఆయన ఊతం అవ్వాలనుకున్నారు. మీరు చేసిన అరాచకాల్లో అత్యంత బలైపోయిన వ్యక్తులలో ప్రథమంగా నిలుస్తారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే. మానసికంగా, శారీరకంగా, అన్ని విధాల. అలా ఇక్కడ నుంచున్న ఆడపిల్ల కులం కార్డు యూజ్ చేసి ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలకి బలవ్వకూడదని చెప్పి ఆ రోజు నా దగ్గర నుంచున్నారు. నేను ఉన్నానమ్మా అన్నారు. కులం గురించి కాదు, ఈరోజు కులం కార్డు వేసుకుని మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఇది నేను చెప్తున్నాను. కాపు అంటే మంచికి నిలుస్తుంది, కాపు కాస్తుంది. మీలాగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్కి, ఇలా దరిద్రమైన పనులకి ఎప్పటికీ నుంచోదు, ఎప్పటికీ అండగా ఉండదు. అలా అండగా ఉన్న వాళ్ళందరూ కాపులు కాదని నేను ఈ సభాపూర్వకంగా, ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాను. గుర్తు చేసుకోండి, రాసి పెట్టుకోండి దీన్ని. అన్న వంగవీటి రాధా గారు వచ్చారు నా కోసం. కాపే. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. కాపు ఉన్నారు, కమ్ము ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు. మీరు చూడండి, వెనకాల అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఎందుకున్నారు? దేనికున్నారు? మీకులాగా కులం కార్డు వాడుకొని మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. ఒక అనకూడని మాట అనకూడదు అని మీకు చెప్పడానికి, హితవు చెప్పడానికి ఇక్కడ అందరం వచ్చాం. అలా అనకూడదు, అనకండి, ఇలాంటివి ప్రోత్సహించకండి, ముందుకు తీసుకెళ్ళకండి. సమర్థత అంటే బూతులు తిట్టడము, తొడలు కొట్టడము, రపారపాలు అండము, వాటిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడము,